ఒక్క రోజుల కుల సర్వే చేసాం. ఆనాడు బీసీల శాతం 51 ఉండే, ఇలా తగ్గిందని వాళ్ళొక మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న వాళ్ళను, వాళ్ళ ప్రతినిధులుగా మాట్లాడేటోళ్ళు, ఆ 51% ఉందని శాసనసభలో పెట్టినరా, క్యాబినెట్లో అప్రూవ్ చేసినరా, ప్రజల ముందు ఉంచినరా, దాని మీద 51% నిధులు కేటాయించినరా, 51% రిజర్వేషన్లు ఇచ్చినరా? ఇది సూటి ప్రశ్న వాళ్ళకు. నేను అడుగుతున్న వాళ్ళను, బలైన వర్గాల గొంతెత్తి నేను కూడా హిస్సేదార్ అన్నాడు గంతే. రాజేందర్ మెడలు పట్టి బయటకు చూశారు. ఆయన ఓడగొట్టడానికి ఎన్ని రకాల కుట్రలు చేశారో చూశారు. ఇవాళ కూడా మీ దగ్గర ఒక టేప్ పెట్టి కొలిస్తే ప్రెసిడెంట్ మీరే, వర్కింగ్ ప్రెసిడెంట్ మీరే, శాసనసభ పక్ష నాయకుడు మీరే. బీసీలకు ఇచ్చిండ్రా? మీరెట్లా మాట్లాడతారయ్యా? ఏంది? కాబట్టి ఇది తప్పు. అధికారంలో ఉన్నప్పుడు కనీసం నిధులన్న కేటాయించారా అంటే 2018, 2023 ఎన్నికలకు ముందు బీసీ బంధు పేరు మీద, లేకపోతే ఇంకొక కొంత పేరు మీద తప్ప ఎక్కడ కూడా బీసీలకు నిధులు కేటాయించలేదు. అసెంబ్లీలో చర్చకు సిద్ధం. రాజకీయం కొరకు వాడుకోవాలని చూస్తున్నారు. ఇవాళ బీసీలకు సంబంధించి పిల్లలకు స్టైఫండ్ పెరిగింది 40%, రిజర్వేషన్లు 42% రాబోతా ఉన్నాయి. కుల సర్వే బయటకు వచ్చింది. ఇవి వాళ్ళకు రుచిస్తలేదు. ఫ్యూడలిస్టిక్ వాళ్ళకి విద్యా వ్యవస్థను దెబ్బతీశారు. వైస్ ఛాన్సలర్ లేక టీచర్ ఎవరు పేదలు, గవర్నమెంట్ స్కూల్లో ఎవరు అవుతారు పేదలు, వాటిని చంపే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా కుట్ర. ఇలా బీసీలు బాగుపడతారంటే చూసి ఓరలేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మేము వాళ్ళకి మళ్ళీ చెప్తా ఉన్నాం, మేము ఒక సర్వే చేసినాం. మీ ఇంటికి కూడా వచ్చారు, మీ ఇంటికి వచ్చారు. ఎవరైనా రానోళ్ళు ఉంటే చెప్పండి. ఎవరన్నా సర్వే ఇళ్ళలో రాలేదా? సర్వే ఇళ్ళలో 150 ఇళ్ళల్లో ఒక్కొక్క సర్వేర్ తిరిగిండు. 150 ఇళ్ళలో ఒక్కొక్క సర్వేర్ తిరిగిన తర్వాత ఆ సర్వేయర్ ద్వారా సమాచారం వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చిందే, కొత్త మేము సేకరించింది ఏం లేదు, మేము తప్పు రాసింది ఏం లేదు. అవి క్రోడీకరించినాం. మేము ఒక సబ్ కమిటీ వేసింది మా ప్రభుత్వం. సబ్ కమిటీ మేరకు ఒక జ్యుడిషియల్ రిటైర్డ్ జడ్జ్ షమీర్ అఖ్తర్ని కమిటీ చేసినాం. ఆయన ఇచ్చిన నివేదికను అమలు చేసినాం. పారదర్శకంగా అన్ని సర్వే చేసి ఒక రిపోర్టు 199 పేజీల రిపోర్ట్ ఇచ్చిండు. మాజీ న్యాయమూర్తి. ఆయనకేం వ్యక్తిగత సంబంధం లేదు, మాకేం వ్యక్తిగత సంబంధం లేదు. వీళ్ళందరికీ న్యాయం జరిగేది. 30-40 ఏళ్ళ పోరాటం వీళ్ళు చెబుతుంది. అందరూ సంతోషపడి సహకరిస్తారని కోరుతారు.